దేవుని నామమునకు మహిమ కలుగును కాక. దేవుడు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. దేవుడు నమ్మదగినవాడు. ఆయన చేసిన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. అనేక మంది మాట ఇచ్చి నెరవేర్చు, వాగ్దానం చేసి మర్చిపోతూ ఉంటారు. కానీ దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు వాగ్దానం చేసి ఆయన నెరవేరుస్తానంటున్నాడు. అపోస్తుల కార్యంలో మనం చూసినట్లయితే శిష్యులకు వాగ్దానం చేస్తున్నాడు. మీకు పరిశుద్ధ ఆత్మను అనుగ్రహిస్తానని వాగ్దానం చేసి పెంతెకోస్తు పండుగ దినమున దాన్ని నెరవేర్చినట్లు అపోస్తలుల కార్యంలో మనం చూస్తాం. దేవుని పరిశుద్ధ గ్రంథం అంతటిలో కూడా ఆయన వాగ్దానం చేసి నెరవేరుస్తూ వచ్చాడు. అబ్రహాముకు వాగ్దానం చేసి నెరవేర్చాడు, యాకోబుకు వాగ్దానం చేసి నెరవేర్చాడు, దావీదుకు వాగ్దానం చేసి నెరవేర్చాడు. నీకు కూడా వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రార్థన చేద్దాం. దేవా, నా పక్షమున నీ వాగ్దానం నెరవేర్చమన్నప్పుడు ఆయన కృప చూపిస్తాడు. ఆ కృపతో మనము ఆశీర్వదించబడతాం. దేవా, నీకు వందనాలు ప్రభువా. మా ఎడల నీ వాగ్దానాలన్నీ నెరవేర్చి మమ్మల్ని నీ కృపలో నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.